शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम अन्नपूर्णे सदापूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्धार्थं च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरो आर्णव शिवभक्ता च सदेशो भुवनत्रयम्। ओम अन्नपूर्णा देवे नमः। ओम अन्नपूर्णा देवे नमः। ओम अन्नपूर्णा देवी नमः। ఓం నమ శివాయ. అరగొండ దగ్గర స్వయంభేశ్వర కుమారస్వామి దేవస్థానంలో శివరాంకోటి భజన మందం తరఫున ఈరోజు కార్తీక సోమవారం లాస్ట్ సోమవారం ఇక్కడ అన్నప్రసాదాలు శివకోటి కార్యక్రమాలు ఉంటాయి నిరంతరం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కార్తీక మాసంలో ఎక్కడైనా ప్రతి ఒక్కరికి కోరిక. ఈ మధ్య కాలంలో టీవీ చూస్తాం మనం, గురువులు చెప్పేది ఎక్కువగా ప్రతి ఒక్కరూ చేస్తాను మంచిది. అన్నిటికన్నా ముఖ్యం మనకు దీపారాధన.
దీపం అనేది గురువు లేకపోతే గుడ్డి విద్య అన్నారు. ఏదైనా కానీ పెద్దలు దగ్గరగా నేర్చుకునేదే గురు విద్య అంటారు. అట్లా ఈ అఖండ జ్యోతి దీపం ఈరోజు 365 ఒత్తులేసి పంచ లోకాలతో చేసిన గరుడ స్తంభం, దాంట్లో దీపం వెలిగిస్తే 24 గంటలు నిరంతరం పంచాక్షరి మంత్రం పలుకుతా ఓం నమ శివాయ అనే నామం పలుకుతా ఈరోజు మన శివాలయంలో ఈ చిట్టమ్మ గారు, బాబురెడ్డి గారు వాళ్ళకి భాగ్యం దొరికింది. ఇది దొరికిందంటే ఏదో డబ్బులుంటేనో హోదా ఉంటేనో వచ్చే పదం కాదండి. నిజంగా ఈ కార్తీక మాసంలో ఆ భాగ్యం దొరికిందంటే వాళ్ళకి ఆయన ఈ గుడి దగ్గర ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన భాగ్యం ఈరోజు ఆ భాగ్యం దొరికింది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ అఖండ జ్యోతి దీపం వెలిగిస్తాం. మనమందరూ కూడా దానికి తోడు నీడగా ఉన్నాం. కాబట్టి రామునికి ఉత్తమానిగా మనకు కూడా ఎంతో కొంత ఖచ్చితంగా ఉంటుంది. ఈ భాగ్యం మనకందరూ కూడా పరమేశ్వరుడు అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ, శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గణపతి గోవింద, గణపతి గోవింద, గణపతి గోవింద, గణపతి గోవింద, గణపతి గోవింద. గణపతి గోవింద.
అన్ని కోటి దేవతల్ని మొక్కడం, కానీ దాంట్లో శ్రీరామచంద్రమూర్తిని అనేక రకాలుగా మొక్కలన్నారు. ఎవరెవరు మొక్కలంటే రాజులు, ఋషులు, మనుషులు, దేవతలు కూడా ఆయన స్ఫూర్తి, ఆయన నడవడిక, ఆయన ధర్మం అటువంటిదని చెప్తారండి. ఆయన తలుచుకున్నప్పుడు రామదాసు కూడా మనం తలుచుకోవాలి, మహానుభావుడు. అక్కడ రామదాసు పాడిన పాట మోహన రాగంలో ఎంతో రుచిగా ఒక పాట పాడుకొని ఎంతో రుచిగా ఎంతో రుచిగా
ఏం ఆపద వచ్చినా ఏమొచ్చినా ఈ కలియుగానికి సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కలియుగం, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క తిన్నారు. ఈ కలియుగంలో నామస్మరణ గొప్ప తిన్నారు. ప్రతి ఒక్కరూ నామం చెప్పాలి. ఎన్ని టెంకాయలు కొట్టినా, ఎన్ని పూజలు చేసినా, వ్రతాలు చేసినా నోట్లో ఇంకా కృష్ణ రామ గోవింద అని నామం పలకాలి ప్రతి ఒక్కరూ. కొంతమంది నోట్లో రాదని, అది పూర్వజన్మ సుకృత పుణ్యం. మనం ఈరోజు ఓం నమః శివాయ అంటామంటే మన పెద్దోళ్ళు చేసుకునే పుణ్యం, మనం చేసుకొని వచ్చిన పూర్వజన్మల సేవ. ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి మనం శ్యామరాగం, నమో వెంకటేశ్వర రాగం మనం పాడుకొని తర్వాత ఓం నమో వెంకటేశాయ. మా శివరామకోటి భజన బృందం 300 పైన భజనలు చేశాం. అందరూ వీడియోలన్నీ కూడా చూడాలా. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు చూసి ఆ రామ నామానికి మీరందరూ కూడా ఆ పంచాక్షరి మంత్రం, తారక మంత్రానికి కృపకి పాత్రల వల్ల కలియుగంలో హరినామ సంకీర్తనే గొప్ప అని మన తిరుమల తెలియపరుస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. అందరూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.